మనం ప్రతిరోజు యూట్యూబ్ ఆర్ ఓటీటీలో చాలా ఫిల్మ్స్‌ని కవర్ చేసినప్పటికీ, మనం ఓటీటీలో దొరికే ఏదో ఒక ఫిల్మ్‌ని మిస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఓటీటీలో ఏదో ఒక ఫిల్మ్ కొత్తగా అప్‌లోడ్ అవుతూనే ఉంటుంది. అయితే ఫైనల్‌గా ఈరోజు మనం ఈ వీడియోలో ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 థ్రిల్లర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ థ్రిల్లర్స్‌పై ప్రీవియస్‌గా 3 పార్ట్స్‌గా వీడియోస్ చేశా. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్‌ని వాచ్ చేయకపోయుంటే కింద బయోలో లింక్ పెడతా, మస్ట్ వాచ్. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 మాలిక్. అప్పుడెప్పుడో 2021లో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఆ టైంలో మంచి రెస్పాన్స్‌నైతే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో ఆలీ అహ్మద్ సులేమాన్ ఖాన్ తను ఉన్న ఏరియాలో చిన్నప్పటి నుండి చిన్న చిన్న తప్పులు చేస్తూ తన విలేజ్‌ని డెవలప్ చేస్తూ తను ఉన్న ఏరియాకి ఒక పొలిటికల్ లీడర్‌గా అయితే ఎదుగుతాడు. అయితే అదే టైంలో కేరళలో తుఫాన్ వచ్చి చాలా మంది ప్రజలు ఇల్లులు కోల్పోతారు. అయితే ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇల్లును కొంతమంది రాజకీయ నాయకులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి కమర్షియల్‌గా ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటారు. అయితే ఈ విషయం తెలిసిన మాలిక్ దాన్ని అడ్డుకుంటాడు. అయితే తనని అరెస్ట్ చేసి జైల్లోనే చంపేయాలనుకుంటారు మన మాలిక్‌ని. అయితే ఫైనల్‌గా ఏం జరిగింది? ఇంతకీ మాలిక్ ఎవరు? అంత పెద్ద పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు అన్నది స్టోరీ లైన్. స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్‌గా ఉన్న మూవీలో మాత్రం చాలా స్టోరీసే ఉంటాయి. ఎక్కడ మనల్ని డిసప్పాయింటింగ్ చేయకుండా ఒక లూప్‌లోకి అయితే తీసుకెళ్తుంది. నిజం చెప్తున్నా, మూవీలో వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే మూవీ మధ్యలో 1, 2 దగ్గరలా కొంత డిసప్పాయింటింగ్ అయినా ఓవరాల్‌గా కంప్లీట్ చేసేసరికి ఒక మంచి పొలిటికల్ డ్రామా చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలుగుతుంది. అయితే మీరెంతవరకు ఈ పొలిటికల్ డ్రామా వాచ్ చేయకపోయుంటే ఆహాలో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 సెల్యూట్. 2022లో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆ టైంలో మంచి బజ్‌నైతే క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అరవింద్ తన అన్నయ్యని ఇన్స్పైర్ అయ్యి ఎస్ఐ అవుతాడు. అయితే ఒకరోజు తను ఉన్న మల్కాజిపేట ఏరియాలో ఒక దంపతులు దారుణంగా హత్యకు గురవుతారు. అయితే ఈ కేసుని అరవింద్ అండ్ తన అన్నయ్య టీం కలిసి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ టైంలో ఈ కేసుపై చాలా పొలిటికల్ ప్రెషర్ ఉండడం వల్ల ఈ టీం ఒక అమాయకుడైన ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసి కేసుని క్లోజ్ చేస్తారు. ఇది నచ్చిన మన హీరో అరవింద్ కొన్ని రోజులు లాంగ్ లీవ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ నుండి 6 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఈ కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా సాల్వ్ చేశాడు అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ పార్ట్ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. మనల్ని ఎక్కడ డిసప్పాయింటింగ్ చేయకుండా ఒక లూప్ లో ఉంచేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న థ్రిల్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. అయితే ఎండింగ్ క్లైమాక్స్ లో కొద్దిగా డిసప్పాయింటింగ్ చేసిన ఓవరాల్ గా మూవీ కంప్లీట్ చేసేసరికి ఒక మంచి థ్రిల్లర్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే మీరు ఇంతవరకు ఈ ఫిలిం ని వాచ్ చేయకపోయి ఉంటే సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 కురూప్. 2021లో వచ్చిన ఈ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఆ టైంలో మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఎందుకంటే ఈ మూవీ 90s లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని అయితే తీశారు. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కేరళకు చెందిన గోపీకృష్ణ కురూప్ అలియాస్ జేకే తను చిన్నతనం నుండి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి తన స్టడీని కంప్లీట్ చేసి ఎయిర్ ఫోర్స్ లో ఒక ఉద్యోగం సంపాదిస్తాడు. ఉద్యోగం వచ్చాక డ్యూటీలో ఉండే ప్రెజర్ అండ్ తన లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ డ్యూటీలో కొన్ని ఫ్రాడ్స్ చేస్తూ అండ్ అలాగే డ్యూటీలో కొంతమందిని హత్యలు కూడా చేస్తాడు. అలా హత్యలు చేసి మన ఇండియా నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన మన ఇండియన్ నేవీ అండ్ అలాగే మన ఇండియన్ పోలీసులు తనని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అండ్ ఫైనల్ గా తనని పట్టుకున్నారా లేదా అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు కాబట్టి నిజంగా చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అయితే తను చేసిన హత్యల్ని ప్రతిదీ డీటెయిల్ గా చూపించారు. తన లైఫ్ లో జరిగే ప్రతి స్టోరీ కూడా మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. అండ్ అలాగే చాలా రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ వేలో వెళ్తుంది. మీరు గానీ ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే డెఫినెట్ గా వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 తల్లమల్ల. నాకు తెలిసినంత వరకు ఈ యాక్షన్ ఫిలిం అందరూ కవర్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఈ మూవీకి బీభత్సమైన కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ అలాగే ఈ మూవీ సాంగ్స్ తో అయితే మంచి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో టొవినో థామస్ చిన్నప్పటి నుండి చాలా అగ్రెసివ్ గా ఉండటం వల్ల గొడవలకు వెళ్తుంటాడు. అయితే అదే టైంలో తనకు ఒక బెస్ట్ 4 ఫ్రెండ్స్ ఏర్పడతారు. అలా ఏర్పడిన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న టైంలో కొన్ని రీజన్స్ వల్ల వేరొక గ్యాంగ్ తో వీనికి గొడవ ఏర్పడే అది కాస్త పెద్దదై ఫ్యామిలీ వరకు వెళ్తుంది. అయితే అదే టైంలో మన హీరో దాన్ని ఎలా ఫేస్ చేశాడు అండ్ అలాగే అక్కడ నుండి స్టోరీ ఎలాంటి టర్న్స్ తీసుకున్నది అన్నది స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి సింపుల్ గా ఉన్న మూవీ మాత్రం మంచిగా రన్ అవుతుంది. యాక్షన్ సీన్స్ అయితే ఎక్కడ మనల్ని డిసప్పాయింటింగ్ చేయవు. అండ్ మూవీ మధ్యలో కొద్దిగా లవ్ ట్రాక్ ఉంటుంది. అది కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఇక మూవీ మధ్యలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మెయిన్ గా హాల్లో వచ్చే యాక్షన్ సీన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది.
ఇక ఫ్రెండ్స్ మధ్య బాండింగ్‌ని అయితే వేరే లెవెల్‌లో చూపిస్తారు. మూవీ అయితే మనల్ని ఎక్కడ డిసప్పాయింటింగ్ చేయకుండా ఎండింగ్ వరకు తీసుకువెళ్తుంది. నిజం చెప్తున్నా కదా! ఈ యూత్‌ఫుల్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మీరు గాని ఈ మూవీని ఇప్పటివరకు వాచ్ చేయకపోయి ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 కన్నూరు స్కాడ్. లాస్ట్ ఇయర్ మలయాళంలో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆ టైంలో ఎంతలా హిట్ అయిందంటే ఆ ఇయర్‌కి గాను బెస్ట్ ఫిల్మ్‌గా అయితే నిలిచింది. అండ్ అలాగే ఆ ఇయర్‌లో 100 కోట్లు కూడా కలెక్ట్ చేసిన మూవీ ఇదే. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కేరళలోని క్రైమ్ రేటింగ్‌ని తగ్గించాలని అక్కడి ఎస్ఐ 2 స్క్వాడ్స్‌ని అయితే నియమిస్తాడు. అందులో మన హీరో స్క్వాడ్ ఒకటి ఉంటుంది. అయితే ఒకరోజు కన్నూరులో కసరాగాడుకు చెందిన అబ్దుల్ వహాబ్ అనే హౌస్‌లో దొంగలు పడి తనని దారుణంగా హత్య చేసి కొంత డబ్బుల్ని తీసుకువెళ్ళిపోతారు. అయితే తను పొలిటీషియన్ కావడం వల్ల ఈ కేసు మరింత టఫ్‌గా మారుతుంది. అయితే ఈ కేసుని మన కన్నూరు స్క్వాడ్‌కి అప్పజెప్పి 10 డేస్‌లో క్లోజ్ చేయమంటారు. అయితే వన్స్ మన హీరో గ్యాంగ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అండ్ అలాగే ఈ కేసు కోసం వీళ్ళు ఎంత దూరం వెళ్లారు అండ్ అలాగే ఈ కేసుని ఎలా క్లోజ్ చేశారు అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ ఫస్ట్ నుంచే మెయిన్ పాయింట్‌కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి మనల్ని ఎంగేజ్ చేస్తూ ఎండింగ్ వరకు ఏమాత్రం అన్‌ఇంట్రెస్టింగ్‌గా లేకుండా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే తీసుకువెళ్తుంది. మీరు కానీ మన తెలుగులో వచ్చిన 'కాకి' మూవీని వాచ్ చేయకపోయి ఉంటే ఈ మూవీని డెఫినెట్‌గా వాచ్ చేయండి. ఎందుకంటే 'కాకి' మూవీకి ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటుంది ఈ మూవీ. అయితే ఈ మూవీ 'కాకి' మూవీకి సిమిలర్‌గా ఉన్నా డెఫినెట్‌గా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. మెయిన్‌గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ మనల్ని ఎంగేజ్ చేస్తూ ఎండింగ్ వరకు తీసుకువెళ్తుంది. అయితే మీరెంతవరకు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీని వాచ్ చేయకపోయి ఉంటే డెఫినెట్‌గా వాచ్ చేయండి. నెంబర్ 6 ఎర్రర్ 2. లాస్ట్ ఇయర్ మలయాళంలో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆ టైంలో మంచి బజ్‌ని అయితే క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ కూడా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌లో ఒక మూవీగా అయితే మిగిలిపోతుంది. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒకరోజు కేరళలోని వాగమాన్ పోలీస్ స్టేషన్‌లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతున్న టైంలో ఆ స్టేషన్ నుంచి సడన్‌గా 3 రౌండ్స్ గన్ సౌండ్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత తీరా చూస్తే ఏఎస్ఐ వినోద్ చనిపోయి ఉంటాడు. అయితే ఇది పోలీస్ చనిపోవడం వల్ల ఈ కేసు మరింత టఫ్‌గా మారుతుంది. అయితే ఫైనల్‌గా ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశారు అండ్ అలాగే ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, తను చనిపోవడానికి గల రీజన్ ఏంటి అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ మాక్సిమం ఒకే కేసు చుట్టూ రన్ అయినప్పటికీ ఇందులో డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి స్టోరీ కూడా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 స్టోరీస్ కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య అయితే రన్ అవుతుంది. మూవీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ కోసం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి అన్ఇంట్రెస్టింగ్ గా లేకుండా మనల్ని ఎంగేజ్ చేస్తూ ఎండింగ్ వరకు అయితే తీసుకువెళ్తుంది. అయితే మీరెంతవరకు ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని వాచ్ చేయకపోయి ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 2018. ఈ మూవీ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదనుకుంటా. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ మన తెలుగులో కూడా ఎంత బజ్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలిగి ఉంటుంది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్ళాలనుకున్న హీరో అండ్ అలాగే ఒక పెద్ద మోడల్‌గా మారాలనుకున్న నెక్సన్ ఇలా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న టైంలో వాళ్ళ జీవితాల్ని లీడ్ చేస్తున్న టైంలో కేరళలో 2018లో ఒక్కసారిగా వరదలు రావడంతో అక్కడ ఉన్న ఇడుక్క డ్యామ్‌ని ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయడం వల్ల అక్కడ వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు అండ్ అలాగే అలా ఓపెన్ చేయడం వల్ల వీళ్ళ జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి అండ్ కేరళలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వీళ్ళు ఎలాంటి సహాయం చేశారు అన్నది స్టోరీ లైన్. అయితే ఈ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్‌గా ఉన్న రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీయడం వల్ల చాలా రియలిస్టిక్‌గా అయితే ఉంటుంది. అండ్ మూవీలో ఎలాంటి ట్విస్ట్స్ లేకపోయినా మనల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లూప్‌లోకి అయితే తీసుకువెళ్ళిపోతుంది. అయితే మూవీ స్టార్ట్ అయ్యే మెయిన్ పాయింట్‌కి వచ్చేసరికి కొన్ని సీన్స్ అయితే నిజంగా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ అలాగే మూవీలో వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే మనకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే మూవీ క్లైమాక్స్ చిన్న డిసప్పాయింటింగ్ చేసినప్పటికీ మూవీ కంప్లీట్ చేసేసరికి ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలుగుతుంది. అయితే మీరింతవరకు ఈ మూవీని వాచ్ చేయకపోయింటే సోనీ లివ్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. మస్ట్ వాచ్. డోంట్ మిస్ ఇట్. అయితే ఫైనల్‌గా ఈరోజు మనం ఓటీటీలో దొరికే 7 థ్రిల్లర్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఇంకా అప్‌కమింగ్ వీడియోలో ఇంకొక 7 థ్రిల్లర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం.